హలో ఫ్రెండ్స్, వచ్చేసింది థర్డ్ సింగిల్ సాంగ్. అనుకోవాలా ఎంత ఎర్లీగా రిలీజ్ చేస్తారని, ఎర్లీగానే రిలీజ్ చేశారు. 3 అన్నారు, 5ంటికి రిలీజ్ చేశారు. 5ంటికి కూడా వాళ్ళు చెప్పారులేండి, ఎగ్జాక్ట్లీ 1 అవర్ బ్యాకే చెప్పారు. ఈ విధంగా ఎక్కే దిగే ఎత్తర కాలరా సాంగ్ 5ంటికి వస్తుంది, రెడీగా ఉండండి అని చెప్పారు. మన ఏదో మైతి థియేటర్ దగ్గర అనమాట. అనుకున్న టైంకి రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఓకే, సాంగ్ నాకు ఎలా అనిపించింది? ప్రోమోలో ఉన్నటువంటి లిరిక్సే తిప్పి తిప్పి కొట్టారు. ఆ సాంగ్ ఏమన్నా కొత్తగా ఉందా, యూనిక్ ఉందా అని అంటే ఎక్కలా సాంగ్. హానెస్ట్లీ నాకైతే అంత గొప్పగా అయితే అనిపించలేదు. ఇదైతే నా హానెస్ట్ ఒపీనియన్ అనమాట. అంటే ఫస్ట్ సింగిల్ సాంగ్ నాకు బాగా నచ్చింది అబ్బా. అంటే బెదిరించినట్టు, ఏం పీక్తా అన్నట్టు ఒక రేంజ్లో ఉంటుంది. సెకండ్ సింగిల్ సాంగ్ కూడా ఆరా ఆరా అన్నప్పుడు బాగానే ఉంది, కానీ దానికి పోటీగా ఆయా షేర్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు దెబ్బేసింది. అప్పుడే అనుకున్నా. కానీ ఎక్కే దిగే కిక్కులో సాంగ్ ఏదైతే ఉందో ఇంకా గట్టి దెబ్బ కొట్టిందనమాట. అంతగా అయితే అనిపించలేదు అనమాట. సో సాంగ్లో నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటి అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనోడు కామెంట్ చేసిండు, ఏదేదో ఒకసారి కామెంట్ చూడండి. 40 సెకండ్ల ప్రోమోకి 8 నిమిషాల వీడియో అవసరమా బ్రో అని చెప్పి కామెంట్ చేసిండు. సరే, 40 సెకండ్ల ప్రోమోకి అప్డేట్ల కోసం అప్డేట్లు ఇవ్వడం అవసరమా? వాళ్ళు అన్ని అప్డేట్లు ఇస్తున్నప్పుడు ఆ సాంగ్ ఆ సినిమాకి ఎంత ఇంపార్టెంట్. సో సాంగ్ ప్రోమో సినిమాకి ఇంపార్టెంట్ అయినప్పుడు మనం దాని గురించి చేయడంలో అయితే తప్పలేదన్నమాట. సో 8 నిమిషాలు చేస్తా, 80 నిమిషాలు కూడా చేస్తా. ఇష్టం ఉంటేనే కదా చూసేది. ఇప్పుడు మొన్న నేను ఒక ప్రోమో మీద చేస్తే ఆల్మోస్ట్ 40K వ్యూస్ వచ్చాయి, 40,000 వ్యూస్ వచ్చాయి. ఇష్టం లేనిది, ఇంట్రెస్ట్ లేనిది ఎవడు అంత ఎఫెక్ట్ పెట్టి అయితే చూడ కదా. సో చూస్తున్నారు అంటే మటుకే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉందని, అందుకే వీడియో చేస్తున్నా. వాళ్ళు చూడటం అని చేస్తే మటుకి చేయను అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సాంగ్ రివ్యూ గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదే అనమాట, ఎక్కే దిగే కిక్కులో దక్కేదేముందే, అరే చచ్చేదాకే కిక్కే ఉండాలి. ఆ లిరిక్స్నే ఫస్ట్ స్లోగా పాడారు. ఆ తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వాయిస్ ఇచ్చారా, లైక్ వాయిస్ అంతా తను ఇచ్చిండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఈ సింగర్ ఎవర్రా అని చెప్పి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జాతి రత్నాలో చిట్టి నా బులుబుల్ చిట్టి సాంగ్ గుర్తుంది కదా, ఆ సాంగ్ పాడిన ఆయన బాగా అంటే బాగా పాడిన అనమాట. కానీ స్టార్టింగ్లో అయితే తను పాడలేదు, అది తన వాయిస్ కాదు. తర్వాత అయితే తన వాయిస్ వచ్చింది. తన వాయిస్ వచ్చినప్పటి నుండి సాంగ్ అయితే ఒక వైబ్ క్రియేట్ అయింది. నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేసింది అని అంటే, ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ డ్యాన్సే. అవును, డ్యాన్సే అనమాట. ఇప్పుడు ఫస్ట్ దానికి మనం ఎంత కంపారిజన్ చేసాం, అది వచ్చినప్పుడు మైకేల్ జాక్సన్, మైకేల్ జాక్సన్ బయోపిక్ ఎవరితో తీయాలి అని చెప్పి ఇన్ని రోజులు మనం డౌట్లో ఉన్నాం. ఆ డౌట్ అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ బెస్ట్ చాయిస్, బాగా డ్యాన్స్ చేస్తున్నాం అని చెప్పి ఆ గ్యాప్ పెట్టుకుని దే కిల్లింగ్ చాలా చూసినాంలే చాలా. ఆ సాంగ్ అప్పుడు ఒక వైబ్ క్రియేట్ అయింది అనమాట. మైకేల్ జాక్సన్ లాగా నాకు కూడా అనిపించింది. నేను కూడా అప్పుడు అన్నా, మైకేల్ జాక్సన్ ఆ బాడీని కట్ చేసి ఆ లెగ్స్ పెట్టి కూడా చాలామంది ఎడిటింగ్ చేశారు. కానీ ఒక్కడంటే ఒకటి క్వశ్చన్ చేయాలి, చాలా అంటే చాలా సింకింది. అందులో ఆ రేంజ్లో డ్యాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అరా అనేటటువంటి సాంగ్ రిలీజ్ చేసి అందులో అయితే కొద్దిగా తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో డ్యాన్స్ అయితే మన భీమ్లా నాయక్ సాంగ్లో ఉన్నటువంటి డ్యాన్స్ కొద్దిగా బెటర్ రా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మెయిన్లీ నన్ను డిసప్పాయింట్ చేసింది అయితే డ్యాన్స్. నేనైతే హెవీ స్టెప్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాల, హానెస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయాల. సింపుల్ స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేశాను. మరీ ఇంత సింపుల్గా వేపిస్తారని చెప్పి కళ్ళ కూడా అనుకోవాలా. ఏమైనా కాళ్ళ దగ్గర ఎత్తున్నారు, కాళ్ళు ఆడెత్తున్నారు, ఇది కాదు కదా. ఏ మాత్రం దానికి డ్యాన్స్ అవసరం లేదు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. సో మెయిన్ నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది అయితే డ్యాన్స్ భయ్య. డ్యాన్స్ అయితే కొద్దిగా బెటర్గా చేపిస్తే బాగుండేదేమో. ఏం లిరికల్ సాంగే కదా, ఫుల్ వీడియో సాంగ్ వచ్చాక మనకైతే క్లారిటీ వస్తుంది డ్యాన్స్ గురించి. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో చూసినటువంటి డ్యాన్స్ అయితే నన్ను అంత మెప్పించలేదు, నన్ను అంత సాటిస్ఫై కూడా చేయలేదు అనేటటువంటిది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి లిరిక్సే. వాటినే తిప్పి తిప్పి చేశారనమాట. ఆల్రెడీ ఎక్కే దిగే కిక్కులో దక్కేదేముంది, అరే అది ఉందిగా లిరిక్స్, వాటిని తిప్పి తిప్పి పాడేటటువంటి ప్రయత్నం చేశారు. కొత్త లిరిక్స్ ఏమి యాడ్ చేయలేదు, 2-3 యాడ్ చేశారు. తుపాకీలో తూటాలా, నువ్వే రెడీ, గుండాలో లాక్కోలేక పిక్కోలేక లైఫే అంతా లాగాల అని చెప్పి ఇంకో 2-3 కొత్త లిరిక్స్ అయితే యాడ్ చేశారు. అయ్యేది అంత ఎఫెక్టివ్గా లైక్ ఆ కొత్త లిరిక్స్ యాడ్ చేసినప్పుడు మనకు ఒక వైబ్ అనేటటువంటిది రావాలి. ఉదాహరణకి రై రే రారా సాంగ్ ఉంది. ఆ సాంగ్లో ఫస్ట్ రై రే రారా అనేటటువంటిది నార్మల్దే, కానీ ఆ తర్వాత నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పీకేవన్న లిరిక్స్ ఎలా ఉంటాయి. సో కొత్త లిరిక్స్ అయితే నాకైతే పరిచయం చేసినట్టు అనిపించలేదు. మొత్తాన్ని కూడా మ్యూజిక్తో నింపేశారు. అక్కడక్కడ ఇక జనాలను అయితే పట్టుకొచ్చి అలా ఆడించేటటువంటి ప్రయత్నం చేశారు. హానెస్ట్లీ భీమ్లా నాయక్ సాంగ్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రోల్స్ అయితే వచ్చాయో అలాంటి ట్రోల్స్ మళ్ళీ రావచ్చేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. అండ్ థర్డ్ నచ్చినటువంటి పాయింట్, ఏ సాంగ్లో అయినా 1 నచ్చదు 2 నచ్చదు, కానీ నాకు ఇందులో 3 నచ్చలేదు. రాశి ఖన్నా. నేను అడుగుతున్నా, ఎన్ని రోజుల నుండో మూవీ అప్డేట్లే అడుగుతాను అనమాట. అరే రాశి ఖన్నాది ఒక లుక్ అయినా రిలీజ్ చేయండి, తను ఉందనే కానీ కనీసం తన మొహమే చూపించట్లేదు, తన సినిమాలో ఎలా ఉంటుందో చూపించట్లేదు అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ చూపించారు భయ్య, ఆనెస్ట్లీ అస్సలు నచ్చలేదు. అది ఏదో వేయాలి కాబట్టి డ్యాన్స్ వేస్తుంది, ఏంది ఆ డ్యాన్స్ ఏంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది అనేటటువంటిది నాకే అర్థం కాలేదు. ఐటమ్ సాంగ్ లేదు,
హీరోయిన్లతో డ్యాన్స్ చేసేటటువంటివి కూడా ఉండవు అని చెప్పి హరిశంకర్ అంత గొప్పగా చెప్పిండు, ఇంటర్వ్యూలో చెప్పిండు. నేనేం క్రియేట్ చేసి చెప్పట్లా, ఒకసారి మళ్ళీ ఆయన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ మీరు చూడండి, అందులో మీకు తెలుస్తుంది అనమాట. డిప్యూటీ సీఎం అంటే ఒక హోదా ఉంటుంది కాబట్టి ఐటమ్ సాంగ్కి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, హీరోయిన్లు వెనక ఒక డిప్యూటీ సీఎం క్యారెక్టర్ పడుతుంటే చాలా గలీజ్గా ఉంటుంది అని చెప్పి ఆయనే మాట్లాడిండు. సో ఆ మాట మీద నిలబడాలి కదా, నిలబడలేదనమాట. రాశి ఖన్నాతో డ్యాన్స్ చేస్తున్నాం కదా, ఆ మాత్రం దానికి ఐటమ్ గాల్ని పెడితే ఏమైంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. జస్ట్ ఐటమ్ గాల్ని పెట్టలేదు. సో తను హీరోయిన్ అనుకోలేదు. హీరోయిన్ ఎవరు ఇందులో? మన శ్రీలీలతో డ్యాన్స్ చేసిండు ఓకే, వైఫ్తో డ్యాన్స్ చేసిండు, హీరోయిన్తో డ్యాన్స్ చేసిండు, అది పెద్ద విషయం కాదు. సో రాశి ఖన్నాతో కూడా డ్యాన్స్ చేస్తున్నాడు, తన సెకండ్ హీరోయిన్. ఇక్కడ ఐటమ్ కావాలన్నమాట. లైక్ మన పుష్ప సినిమాలో పుష్పరాజు శ్రీలీలతో డ్యాన్స్ చేసినప్పుడు ఎలా అనిపించిందో సేమ్ అలాంటి వైబ్ అయితే గుర్తొచ్చింది అనమాట. సో ఫస్ట్ అయితే దీంట్లో రాశి ఖన్నాను పెట్టడం పెద్ద మైనస్. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏందో, ఆ డ్యాన్స్ ఏందో, ఆ డ్రెస్ ఏందో నాకైతే ఏమాత్రం కూడా అర్థం కాలేదు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తుంటే ఇంకా చిరాకు వచ్చేసింది అనమాట. ఇదైతే హానెస్ట్లీ చెప్పేయాలి. సో సాంగ్లో అయితే నాకైతే 3 నెగిటివ్స్ అయితే కానొచ్చాయి అనమాట. ఇంకోటి ఏంటంటే డిఎస్పీ గారు, లైక్ ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకడు మీ దగ్గర అసలు సిన్సియర్గా వర్క్ చేస్తాడు, చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ పెట్టి, చాలా అంటే చాలా కష్టపడి వాడు మొత్తం 10 times ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అదే టైంలో మామ నువ్వు నెక్స్ట్ వీక్ నుండి రామాకు, బాబు నువ్వు నెక్స్ట్ వీక్ నుండి రామాకు అని అంటే వాడికి ఇంకో వారం ఉంది. ఆ వారం వాడు ఎలా పనిచేస్తాడు? అరే ఈ కంపెనీ నుండి నన్ను పీకేశారు, ఈ జాబ్ నుండి నన్ను పీకేశారు, ఇక చెయ్యాలా, అంత ఎఫెక్ట్లు పెట్టాలా, అవసరం లేదు, ఏదో డొల్లేద్దాం, ఈ వారం రోజులు డొల్లేద్దాం, డొల్లిచ్చిన తర్వాత నా శాలరీ నాకు వస్తుంది, నేను వెళ్ళిపోతాను అనేటటువంటి ఫీలింగ్తో ఎలా జాబ్ చేస్తారు అదే అనిపించింది. డిఎస్పీ గారికి ముందే చెప్పారనుకుంటా, ఈ సాంగ్ కంపోజ్ చేయకముందే, ఈ సాంగ్ ఇవ్వకముందే నిన్ను ఈ ప్రాజెక్ట్ నుండి పీకేస్తున్నాం, మేము తమన్నా తీసుకుంటున్నాం, తమంతో ఒక సాంగ్ కంపోజ్ చేయించుకుంటున్నాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తమంతోనే ఇప్పించుకుంటున్నాం, నీది ఏం లేదగా, నువ్వు దద్దుకొని నీ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళిపోనా అని చెప్పి డిఎస్పీకి చెప్పారేమో. అంత డల్గా ఇచ్చిండు బీజిఎం, చాలా అంటే చాలా డల్గా ఇచ్చిండు. ఆ మ్యూజిక్ అసలు వైబే రాట్లా, ఆ మ్యూజిక్ అసలు పసే రాట్లా. ప్రీవియస్ సాంగ్స్ కొద్దిగా బెటర్ అనిపించింది. ఫస్ట్ ఫస్ట్ సింగిల్ విన్నప్పుడు అర్రే వేరే లెవెల్ ఉంది అనిపించింది, తర్వాత అలా సాంగ్ వింటున్నప్పుడు ఇది మరీ ఎలా ఉంది అని అనిపించింది, ఇప్పుడు అదేంటే అదే బెటర్ అనిపించింది. సో దాని మీద పెట్టినటువంటి ఫోకస్ కూడా దీంట్లో పెట్టలేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. డిఎస్పీ అయితే ఇంతలా డిసప్పాయింట్ చేస్తున్నాం అని చెప్పి నాకైతే అనిపించలేదు. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా, మీ కామెంట్ కూడా తెలియజేయండి. మీకు సాంగ్ మొత్తం మీద ఏమి నచ్చింది అనేటటువంటి కూడా చెప్పండి. అందుకే వాళ్ళు కూడా సింపుల్గా రిలీజ్ చేశారనుకుంటా. దేనికైనా కానీ వెయిట్ చేయించి యాచి తూచి రిలీజ్ చేసేవాళ్ళు ఎమ్మటే రిలీజ్ చేసినప్పుడే నాకైతే డౌట్ కొట్టింది. ఆ విధంగానే వాళ్ళైతే చేసి చూపించేశారు. ఇదే అనమాట ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది. సో మరి ఇక నచ్చినీలోవా నీకు మొత్తం నచ్చనివ్వతోనే నచ్చినీలోవా అంటే ఇప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లా, ఓన్లీ రేపు ఒక్క రోజు వెయిట్ చేస్తాను. ఎల్లుండి ట్రయల్ వస్తుంది. ట్రయల్ వచ్చిన తర్వాత దాంట్లో అయితే ఒక వైబ్ ఉంటుంది. మీకు తెలుసో లేదో ట్రైలర్ పోస్టర్ రిలీజ్ చేస్తే అందరూ కూడా కింద ఓజాస్ గంభీర వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్లో ఏం చేస్తున్నావు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఆ పోస్టర్ కింద కామెంట్ చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేయండి. సో అది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కొద్దిగా లుక్ అనేటటువంటిది చేంజ్ ఉండాలి కదా, గెటప్ అనేటటువంటిది చేంజ్ ఉండాలి కదా, సినిమాకే వేరియన్స్ ఏంటి అనేటటువంటిది చూపించాలి కదా. ఉస్తాద్ భగత్ సింగ్లో చూసుకున్నట్లయితే పోలీస్ ఆఫీసర్, అందులో చూసుకున్నట్లయితే గ్యాంగ్ లీడర్కి పోలీస్ ఆఫీసర్కి తేడా ఉంటుంది కదా, గ్యాంగ్స్టర్కి పోలీస్ ఆఫీసర్కి అదేదో చూపించలేకపోతుండే హరిశంకర్ అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ మహేష్ బాబు ఫ్యాన్స్ని గెలుకొన్నాడు, వాళ్ళైతే బగబగా మండుతున్నారు. దానికి తగ్గట్టు సాంగ్స్ అయితే మనల్ని డిసప్పాయింట్ చేసి కూర్చుంటున్నాయి. ట్రైలర్ చూస్తే మట్టికి మనమైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. ఈ కథంలో మట్టికి ఇది ఖచ్చితంగా రీమేక్ సినిమా అనేటటువంటి ఒక్కటాకొస్తే సినిమా ఏమైంది అనేటటువంటిది ఊహిస్తేనే నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. అదే అనమాట ఫైనల్గా కామెంట్ చేసేది. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ట్రైలర్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. రేపు ట్రైలర్ గురించి ఒక వీడియో వస్తుంది, ఆ తర్వాత అప్డేట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.